నరసింహారావు అండి నా పేరు. అంటే నేను చేసే జాబ్లో నాకు వచ్చే జీతం 1,80,000. అంటే 1,80,000 అందరంటే ఎక్కువ జీతం అనుకుంటున్నాను. నేను కూడా ఎక్కువ అనుకున్నా, కానీ ఎప్పుడైనా వెస్టేజ్ వచ్చిన తర్వాత ఈ జీతం తక్కువ అనిపిస్తున్నా. ఎందుకంటే నేను వెస్టేజ్ లో స్టార్టింగ్ అంటే 7-8 months బ్యాక్ ఇట్లా మీటింగ్స్ కి వచ్చినా నేను అందరు లీడర్స్ అందరు ఇప్పుడు లీడర్స్ అంతా ఉన్నారు కదా సార్ అని మన పాండు సార్ కానీ చాలా మంది అందరూ నాకు 4 లక్షలు వస్తుంది 7 లక్షలు 10 లక్షలు ఎప్పుడు వినలే బయట. అంటే శాలరీస్ అన్నీ కూడా మనం చేసే జాబ్లలో సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ లో కావచ్చు, జీతాలు ఎంత ఉంటాయండి? 2 లక్షలు 2,50,000, అది కూడా 20-25 ఏళ్ల తర్వాత వచ్చే జీతం. అంటే ఇప్పుడు నాకు వచ్చే 1,80,000 రావడం అంటే నేను దగ్గర 20 ఏళ్ళు పనిచేసి వచ్చిన జీతం. కానీ ఇక్కడ లీడర్స్ అందరూ ఏం చెప్తున్నారు, 2 ఏళ్లే పని చేసినా నా 4 లక్షలు అంటారు. ఇప్పుడు నాకు వచ్చే జీతం 1,80,000 అంటున్నా. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ అంటే 6 months అనుకోండి, 6 months జీతం ఎంత అంటే ఏం చెప్తా, 5,000 ఎక్కువ అని చెప్తా. కానీ ఇక్కడ లీడర్స్ ఏం చెప్తారంటే నా 2 లక్షలు డ్రీమ్ 4 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు. అంటే ఇవన్నీ నిజమేనా? అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు నాకే డౌట్ వచ్చింది, ఇదేంది అంటే నిజంగానే అంటే వెస్టేజ్ అంత పవర్ ఉందా అంటే ఉంది అని నేను ఆల్రెడీ తెలుసుకొని నేను ట్రావెల్ చేస్తున్నా.